హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెలైడర్. ఈరోజు మనం అయితే అమెజాన్లో మల్టిపుల్ గ్యాడ్జెట్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇవంతా గోప్రోకి సంబంధించినవి. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే గోప్రో అయితే మనం అన్బాక్సింగ్ చేసాం కదా. మీకు ఒకవేళ చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి గోప్రో అన్బాక్సింగ్ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, దీంట్లో ఉండే కంటెంట్ ఏమున్నాయని మనము క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఇదైతే అమెజాన్ బేసిక్స్ అయితే నేను తెప్పించాను. ఇది వచ్చి మనకి పవర్ కార్డ్ అనమాట. స్పైక్ వస్తుంది. వచ్చేసరికి మౌంట్ అనమాట. వర్టికల్ అండ్ డయాగ్నల్ మౌంట్ అయితే పెట్టున్నాను. యంత్రాలయ స్కూల్ ఆఫ్ గ్యాడ్జెట్స్ నుంచి మనకి గోప్రో కేసు, శాండిస్క్ మెమరీ 128 GB, అండ్ ఇది వచ్చి స్క్రీన్ గార్డ్ అనమాట. స్క్రీన్ గార్డ్ కూడా మనము ఎలా చేద్దామని నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇవైతే ఒక్కొక్కటి మనం అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఏది ఎంత కాస్ట్ పడింది అనేది పక్కన మీకు ఇస్తున్నాను, చూడండి. ఇదైతే అన్బాక్సింగ్ చేస్తాము. వర్టికల్, మన గోప్రోకి లెఫ్ట్ రైట్ తిప్పుకోవచ్చు అనమాట. ఇది వర్టికల్ అండ్ డయాగ్నల్ మౌంట్. ఇది వచ్చి క్లిప్ వస్తుంది అనమాట. మనం ఇట్లా తిప్పుకోవచ్చు. థమ్ స్క్రూ ఇచ్చినాడు. ఇట్లా మనం ఇన్ కేస్ మనం షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ తీయాలంటే ఈ క్లిప్ని ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు మనం వ్లాగ్ తీయాలి అంటే ఇలా జరిపేస్తే సరిపోతుంది. ఓకే, అందుకని నేను పెట్టాను. నేను బోత్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ తీస్తాను కాబట్టి నాకు ఇది అవసరమైంది. ఇది వచ్చి 159 రూపీస్ అనుకుంటాను. మెమరీ కార్డులో పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ అయితే పెట్టాను. ఇది U3 అనమాట. క్లాస్ 10 కాదు, క్లాస్ 10 కన్నా అడ్వాన్స్డ్ U1 అండ్ U3. ఎందుకంటే మనం 4K వీడియోస్ దీంట్లోనే మనకి ఫిట్ అవుతాయి. ఇది వచ్చి 128 GB, స్పీడ్ వచ్చి 190 అండ్ 190 Mbps, రైట్ స్పీడ్ వచ్చి 90 Mbps. శాండిస్క్ అనమాట. ఓకే, ఇది 4K అండ్ డ్రోన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ యంత్రాలయ స్కూల్ ఆఫ్ గ్యాడ్జెట్స్ YT-G9 అనమాట. మన గోప్రో చాలా కాస్ట్లీ కదా, అది పాడైపోకుండా మనకి ఖచ్చితంగా గార్డ్ కావాలి కదా, అందుకని నేను గార్డు పెట్టాను. ఈ గార్డు మనం ఏంటంటే దీనిలో స్పెషల్ ఏంటి అంటే మనకి కింద మా అడాప్టర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, కింద అడాప్టర్ పెట్టుకోవచ్చు, మైక్ అడాప్టర్. ఇన్ కేస్ మనము హెల్మెట్కి ఇక్కడ చిన్న దగ్గర పెట్టుకుంటాం కదా, మైక్ పక్కన అంటించకుండా ఈ మైక్ అడాప్టర్ అనేది దీనిలో పెట్టేసేయచ్చు. దీనిలో వచ్చి 2 లాక్ సిస్టమ్స్ ఇచ్చున్నాడు. ఓకే, 2 లాక్స్ ఇచ్చున్నాడు. దీనిలో వచ్చి బ్యాటరీ లాక్ దీనిలో పెట్టుకోవచ్చు. దీనిలో కోల్డ్ షూ అంట, ఇదేందో ఇది కూడా మనం అయితే రిలీజ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అవసరం లేకపోతే. ఓకే, ఇది మనం సపరేట్గా తీసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇది ఇన్ కేస్ అడ్డం అనిపిస్తే ఇది కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లెయిన్గా అయితే ఇది ఉంటుంది. దాని తర్వాత మనకి దీనికి క్యాప్ కూడా ఉంటుంది, లెన్స్ క్యాప్. ఇన్ కేస్ లెన్స్ పైన డస్ట్ ఏమీ పడకుండా, ఏదన్నా స్టోన్ బీట్ అవ్వకుండా, మనకైతే మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు మన లెన్స్ ప్రొటెక్టివ్గా ఉండాలి అంటే దీనిలో అయితే మనము లెన్స్ క్యాప్ అనేది ఉంటుంది. లెన్స్ క్యాప్ ఇచ్చేసాను. నేను ఫస్ట్ ఇది మొబైల్ది అనుకున్నాను అనమాట. యాక్చువల్గా నేనైతే గోప్రోకి అయితే ఆర్డర్ చేశాను. ఏందబ్బా మొబైల్ది వచ్చింది అనుకున్నాను. తీరా ఓపెన్ చూస్తే మళ్ళీ వాచ్ది ఎందుకు వచ్చింది అనుకున్నాను. ఓకే, దీనిలో వచ్చి మనకి ఇదైతే ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ మనము గోప్రోకి మనము ప్లేస్ చేసేటప్పుడు మన సపరేట్ వీడియో అయితే తీద్దాం గైస్. ఓకే, దాని తర్వాత ఇది ఏదేదో టిష్యూస్ వచ్చున్నాయి, ఏదో కూపన్స్ వచ్చున్నాయి, దీని గురించి అయితే మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫైనల్గా వచ్చేసరికి ఇది స్పైక్ అనమాట. స్పైక్ పెట్టాను ఎప్పుడైనా ట్రావెలింగ్కి ఉపయోగపడుతుందని. ఎందుకంటే మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. 2 మొబైల్స్ ఆర్ 3 మొబైల్స్ ఉంటాయి. గోప్రో ఉంటుంది, వాచ్ ఉంటుంది, వాచ్ ఛార్జ్ చేయాలా, పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలా, ఇయర్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవాలా. అక్కడ హోటల్లో చూస్తే మనకి 1 లేదా 2 సాకెట్స్ ఉంటాయి. మన ఫ్రెండ్స్ 3 లేదా 4 ఉంటారు. అప్పుడు ఏంటంటే అక్కడ గొడవలు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. దీనిలో వచ్చి మనకి 3 USBs ఉంటాయి.
3 సర్జ్ పవర్స్ ఉంటాయన్నమాట. ఓకే. 3 యూఎస్‌బీస్ క్వాలిటీ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. వెయిట్ కూడా బాగానే ఉంది. దీనికైతే పవర్ బటన్ ఇచ్చున్నాడు. ఇది అమెజాన్ బేసిక్స్ కంపెనీ నుంచి అనమాట. మీకు పవర్ కార్డ్ వచ్చేసరికి ఇది 1.5 మీటర్ అనుకుంటాను. కరెక్ట్‌గా అయితే ఐడియా లేదు. నేను మీకైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. మీరైతే చూడొచ్చు. ఈ పేపర్స్ ఉన్నాయి హౌ టు యూజ్ అనేది. మీకు ల్యాప్‌టాప్ పవరు, ఈ పవర్ ఈ అప్రాక్సిమేట్ పవర్ అనేది దీనిలో ఇచ్చున్నాడు. మీకు కావాలంటే చూడండి గైస్. ఓకే. ఓవరాల్గా అయితే ఇవి మనం బేసిక్ గ్యాడ్జెట్స్ అనమాట. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫర్ గోప్రోకి. నెక్స్ట్ ఇంకా మన గోప్రోకి ఏదన్నా గ్యాడ్జెట్స్ అండ్ యాక్సెసరీస్ ఏదన్నా కానీ నేను ఆర్డర్ పెట్టినట్లయితే ఖచ్చితంగా అన్బాక్స్ చేసి చూపిస్తాను గైస్. ఓకే. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చినట్లయితే మాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి మంచి వీడియోలన్నీ వస్తాయి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.